వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామని, ఆ బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై ఆయన లాక్కోలేకుండా పీకోలేకుండా ఉన్నారు. రిజర్వేషన్లు 42% కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో చట్టం మాత్రం చేయగలిగారు. ఆ చట్టం చెల్లుబాటు కాదు. రాజకీయ అవకాశాల్లో బీసీలకు 29% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఇప్పుడు 42%కి రిజర్వేషన్లు పెంచుతూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు సంబంధిత బిల్లులకు చట్టసభలు ఆమోద ముద్ర వేశాయి. ఇంతటితో పని పూర్తయినట్లు కాలేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వంలోని చట్టసభలు బిల్లుకు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపనుంది. దేశంలో రిజర్వేషన్లు పెంచాలన్నా తగ్గించాలన్నా, ఆయా కులాల జాబితాను మార్చాలన్న రాష్ట్రాలకు అధికారం లేదు. ఈ అంశం కేంద్రం జాబితాలోది. కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి. ఇక చట్టసభల ఆమోదం పొందిన ఈ రిజర్వేషన్ల పెంపు బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. ఆ బిల్లును పార్లమెంటు 3/2 మెజారిటీతో ఆమోదించాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లు 50%కి మించకూడదు. అలా మించితే రాజ్యాంగ సవరణ చేసి షెడ్యూల్ 9లో చేర్చాలి. ఈ రిజర్వేషన్లు బీసీలకు రిజర్వేషన్ పెంచి ఇస్తే ప్రస్తుతం ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% కలుపుకుంటే మొత్తం 67%కి చేరుకుంటుంది. ఇది సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకం. కేంద్రం ఆమోదించి రాజ్యాంగ సవరణ చేస్తేనే సాధ్యమవుతుంది. ఎస్సీ రిజర్వేషన్లు పెంచినా అంతే. అయినా రేవంత్ ఎందుకు రిస్క్ తీసుకుంటున్నారు? తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుకూలంగా ఎన్డీఏ ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే తేనె తుట్ట కదిపినట్లే. ఇదే రీతిలో అన్ని రాష్ట్రాల నుంచి రిజర్వేషన్లు పెంచాలన్న డిమాండ్లు వస్తాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ఈ సమస్య ఎదురు కావచ్చు. ఒకవేళ ఈ రిజర్వేషన్ల బిల్లుపై ఎలాంటి చర్చ లేకుండా పక్కన పెడితే బీసీ వ్యతిరేక పార్టీగా బీజేపీకి తెలంగాణలోనూ దేశవ్యాప్తంగా ముద్రపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి డిమాండ్లే ఏపీ నుంచి, ఇతర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి వచ్చే అవకాశం ఉంది. రిజర్వేషన్లను కల్పిస్తామని ఆశపెట్టి ఓ వర్గాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకుని తర్వాత వారి ఆగ్రహంతో ఎన్నో పార్టీలు ఇబ్బందులు పడ్డాయి. ఆ జాబితాలో బీఆర్ఎస్, టీడీపీ కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఉత్తరాది వరకు ప్రతి రాష్ట్రంలోనూ ఈ రిజర్వేషన్ల రాజకీయాలు ఉన్నాయి. అనేక పార్టీలు తాత్కాలికంగా రాజకీయ లబ్ధి పొందాయి. తర్వాత వారి ఆగ్రహంతో తీవ్రంగా నష్టపోయాయి. రాజకీయంగా నష్టం జరిగితే అది ఆ పార్టీకే. కానీ వారు ఆందోళనలు చేస్తే మొత్తం రాష్ట్రం, ప్రజలు కూడా ఇబ్బందులు పడతారు. మణిపూర్ మండిపోవడానికి కూడా కారణం ఈ రిజర్వేషన్ల కోటా మంటలే. అలాంటి పరిస్థితి కల్పించకూడని పార్టీలు ఇప్పటికీ రిజర్వేషన్ల రాజకీయం చేస్తూనే ఉన్నాయి. రిజర్వేషన్లతో రాజకీయం నిప్పుతో చెలగాటం లాంటిదే. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇప్పుడు ప్రతి రాష్ట్రంలోనూ గరిష్టంగా రిజర్వేషన్లు ఇస్తున్నారు. అంతకు మించి రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. అది అంత తేలికగా అయ్యే పని కాదు. రాజ్యాంగ సవరణ చేయకుండా రిజర్వేషన్లు కల్పిస్తామని ఏ పార్టీ హామీ ఇచ్చినా అది మభ్యపెట్టడానికే. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 3/2 మెజారిటీతో అధికారంలోకి వచ్చి రాజ్యసభలోనూ అదే స్థాయి బలం సాధించినప్పుడు కాంగ్రెస్ చేయగలుగుతుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా 100 లోక్సభ సీట్లు సాధిస్తే అదే మహా విజయం అయిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అస్సలు సాధ్యం కాదు. మరి ఎందుకు ప్రజల్ని మభ్యపెడుతున్నారు? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.